హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి రంగోలీ అండ్ బ్లాగ్స్. సో ఇవాళ నైట్కి దోశ తిందామనిపించింది. సో దోశ కొంచెం పిండి పుల్లగా అయ్యింది. సో దాన్ని ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది ఉత్తప్పం అంటే. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దీంట్లో అయితే నేను ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసాను, పసుపు, కొంచెం కారం కూడా వేసాను. సో ఆ పులుపు తెలియకుండా ఉండడం కోసం. సో ఆ అది మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నాను. కొంచెం నేను లూజ్గానే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే బాగా టైట్గా ఉంటే ఏమవుతుందంటే దోశ బాగా మందం వస్తుంది. సో అంత మందం వచ్చినా కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. సో నేనైతే ఇట్లా కొంచెం లూజ్గా చేసుకుంటాను. సో బ్యాటర్ని ఇలా లూజ్గా చేసుకొని వేస్తే ఏంటంటే అదే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఈజీగా ఉంటుంది మనకి చేసుకోవడానికి. సో ఇలా మొత్తం ఒక 1.5 గంటతోటి వేసుకోవాలి. సో ఇట్లా పెద్దగా వస్తుంది. సో వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను. సో ఇట్లా ఆయిల్ వేసేసి వెయిట్ చేస్తే సో అవుతుంది. సో ఆయిల్ వేస్తున్నాను చూడండి. సో ఇట్లా ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయాలి, టైం పడుతుంది. నార్మల్ దోశలా కాకుండా తొందరగా కాదు కొంచెం, ఎందుకంటే కొంచెం మందం ఉంటుంది కదా, ఆనియన్స్ అవి ఉంటాయి కదా. సో ఇక్కడ నేను నార్మల్గా అయితే శనగబ్యాలు కూడా వేసుకుంటాను, తెలుసు కదా, శనగపప్పు. సో మా పిల్లలు తినరు శనగపప్పు, అందుకని వీళ్ళకి వేయలేదు. నార్మల్గా నేను చేసుకోవాలన్నప్పుడు నేను సపరేట్గా అవి కొంచెం నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్, సో అవి నేను దోశ పోసుకునేటప్పుడు దాంట్లో వేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో శనగబ్యాలు వేసుకొని తింటే దాని టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇట్లా మంచిగా వస్తుంది. కొంచెం అంతా కుక్ చేయాలి అటు ఇటు. సో అట్లా చేస్తే మంచిగా వస్తుంది. సో దాని తర్వాత తింటే మంచి చట్నీ, ఏదైనా మంచి చట్నీతోటి, పప్పులో అయినా చట్నీలో అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మా పిల్లలకి చాలా ఇష్టం. మా బాబుకి అయితే చాలా ఇష్టం, అడుగుతాడు. సో ఇదండి నా స్టైల్ ఆఫ్ ఉత్తప్పం. మీరు ఎలా చేస్తారో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.